బలిపీఠము కట్టెలు. లేవీకాండం 6వ అధ్యాయం 12 వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేయవలెను. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవుట అనున్నది సామెత 26:20. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిమిత్తము 2 యాజకులు ప్రయాసపడేవారు. మొదటి వ్యక్తి పగలంతా విరామము లేకుండా కట్టెలను బలిపీఠం మీద పరుచుచుండగా రెండో వ్యక్తి రాత్రి అంతయు కట్టెలను పరుచును. ఏ విధము చేతనను బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూచుకోవాలి. నేడు క్రొత్త నిబంధన కాలముందు విశ్వాసులు యాజక సమూహములుగా ఉన్నారు. వారి మీద బాధ్యత మోపబడుచున్నది. మంట అను పదము తీవ్రత అని తర్జుమా చేయబడినది. ఆసక్తి విషయములో మాంజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై మంట గలవారై ప్రభును సేవించుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14. ప్రవక్త ఇర్మియాతో దేవుడు సాదృశ్యరీతి మాట్లాడుచున్నాడు. ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటలు అగ్నితో సమానము, కట్టెలు జనమునకు సాదృశ్యము. ప్రవక్త మాటలు జనులు కాల్చును. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవనైనదని ప్రభువు చెప్పిన. యోహాను 6వ అధ్యాయం 23. అందువలన ఆత్మపూర్ణులైన వారు ప్రసంగించుండగా వినువారిలో ఆత్మమంట రగులుకొనెను. కొర్నేలియంట పేతురు ప్రసంగించుండగా బోధ వినుచున్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవునను సామెత వెంబడి వేడి బూడిదకు బొగ్గులు అగ్ని కట్టెలు అను మాటలు వ్రాయబడి ఉన్నవి. కట్టెలు కాల్చబడినప్పుడు అగ్ని పుట్టును. ఉదాహరణ, పునరుద్ధాన ఆదివారం 2 శిష్యులు ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచుండిరి. 3 వ్యక్తిగా క్రీస్తు వారితో నడిచిన గాని వారి కన్నులు మూయబడి ఉండిన గనుక ఆయన గుర్తుపట్టలేకపోయిరి. 2 ముఖములో కనబడిన విచారమును బట్టి క్రీస్తు వారిని అడగగా వారు సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన వివరములు అందించిరి. అప్పుడు క్రీస్తు లేఖనములన్నిటిలో తను గూర్చి వచనముల భావన తెలిపెను. వారి అనుభవమును చూడండి. ఆయన లేఖనమును మనకు బోధపరచబడినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? లోకాసు వార్త 24:32. దేవుడు ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.